హలో అండి. ఈరోజు నేను రాగులని ఈ రాగులు తీసుకొచ్చి నేను ఇంట్లోనే ఇట్లా పిండి చేసుకొని, ఎప్పుడైనా నేను పిండి తీసుకొచ్చుకోనండి, అది అస్సలు బాగుండదు. మనం ఇట్లా రాగులనే తీసుకొచ్చి ఇట్లా వేయించుకొని మంచిగా మిక్సీ పట్టుకొని, కొంచెం బరకగా ఉంటుందంటే టేస్ట్ బాగుంటుంది. మరి పిండి పిండిగా ఉంటే అది తాగేటప్పుడు అస్సలు టేస్ట్ బాగుండదు. మనం పట్టుకునేటప్పుడు కూడా మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం బరకగానే పట్టుకోవాలి. పిల్లలకైతేనేమో మెత్తగా పట్టుకోండి. మా పాప కొంచెం అలా మేము తాగేటట్టే తాగుతుంది, అందుకనేసి నేను కొంచెం మీడియంలో మిక్సీ పట్టేస్తా. మంచి ఇట్లా రాగులను తీసుకొచ్చి ఇలా మనము వేయించుకొని కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లగిన తర్వాత మిక్సీ పట్టుకొని మంచిగా దాన్ని జావ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అండి, ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నా. వీటిని మిక్సీ పట్టి జావ చేసి చూపిస్తాను. ఇలా మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా మీడియంలో పట్టుకోవాలి. అప్పుడు మనము జావ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు జావ కోసమని నేను ఎంత జావ కావాలో అంత నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. నేను 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు, మా పాపకి, మా ఆయనకి, ముగ్గురికి సరిపోయిన వాటర్ నేను యాడ్ చేసుకుంటాను. ఇందులో నేను కొంచెం బెల్లం వేసాను. మీరు బెల్లంతో చేసుకొని పిల్లలకు అలా పెట్టారంటే ఏంటంటే టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి వాళ్ళకు బోన్స్ కూడా చాలా మంచిది. ఇలా బెల్లం వేసి చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి హెల్తీగా ఇచ్చినట్టు ఉంటే టేస్టీగా కూడా ఇచ్చినట్టు ఉంటుంది. బెల్లం మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనము దీంట్లోకి జావా అనేది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకు కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా, లేదు మనకు కొంచెం టైట్ అంటే తిక్కగా తింటారు కదండి, తిక్కగా తినే వాళ్ళకైతే తిక్కగా చేసుకోవచ్చు. మేము ఏంటంటే కొంచెం మీడియంలో ఇష్టపడతాము, అందుకని నేను కొంచెం మీడియంలోనే చేస్తాను. మంచిగా ఇప్పుడు బెల్లం అనేది మెల్ట్ అవుతుంది. బెల్లం మెల్ట్ అయిన తర్వాత నేను ఇందులో మిక్స్ చేసుకున్న జావా అనేది యాడ్ చేస్తాను. యాడ్ చేసి మంచిగా ఉండలు లేకుండా కలిపిస్తాను. మనకు జావా డైరెక్ట్గా ఎప్పుడు వాటర్లో వేయకూడదు, ఎందుకంటే అవి ఉండలు వచ్చేస్తుంది. దానికోసమని నేను ఇలా ఉండలు రాకుండా ఉండడం కోసమని ఫస్ట్ నేను వాటర్లో ఒక 3 స్పూన్ గ్లాస్ వాటర్ తీసుకున్నానని చెప్పాను కదా, అలాగే 3 స్పూన్ నేను పిండి తీసుకున్నాను. ఈ స్పూన్ తోటి మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు అందులో వాటర్లో యాడ్ చేస్తాను. ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే ఇది హై ఫ్లేమ్లో చేయడం వల్ల ఉండలు పట్టేస్తుంది. మీడియం ఫ్లేమ్లో చేస్తే మంచిగా బాయిల్ అవుతుంది. ఆ పిండి అనేది మంచి కుక్ అవ్వడం వల్ల ఏంటంటే మనం తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మనకు పిండి అనేది రాదు. లోలో పెట్టాను. ఇప్పుడు మీడియం నుంచి ఇట్లా పొంగు వచ్చినప్పుడు మీడియం నుంచి లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేస్తూ మనము ఇది జావ అనేది చేసుకోవాలి. నాకు తెలిసి చాలామందికి జావ చేయడం వచ్చు, కాకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు హెల్ప్ అవుతుంది కదా అని వీడియో తీస్తున్నాను. చాలామంది జావని తింటారండి, అంటే కొంచెం థిక్గా చేసుకొని తింటారు. కానీ థిక్గా కన్నా కొంచెం మీడియంలో చేసుకొని తాగడం వల్ల చాలా మంచిదట. ఈ కన్సిస్టెన్సీలోనే మేము దించుకుంటాము. ఇలా ఉన్నప్పుడు తాగడానికి ఇష్టంగా అనిపిస్తుంది. కొంచెం చిక్కగా అయితే అస్సలు తాగాలనిపించదండి, ఎందుకంటే చల్లారిన తర్వాత అది దగ్గరికి వస్తుంది. మరీ తిక్కగా అయిపోతే అసలు నచ్చదు. చాలామంది జావని పెరుగేసి కానీ లెమన్తో కానీ చేసుకుంటారు. ఒకసారి బెల్లంతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం ఏంటంటే పిల్లలకి చాలా మంచిది, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. కానీ పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం బెల్లం వేసి చేస్తుందంటే బలంగా ఉంటారు. నాకు మాత్రం పెరుగుతో చేసిన జావా అంటే చాలా ఇష్టం, టేస్టీగా ఉంటుంది. తాగేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నా.
చెప్పాను కదండి, కరెక్ట్ 3 గ్లాసెస్ అని. కరెక్ట్ 3 గ్లాసెస్ అయ్యాయి. మీరు అలా మెజర్మెంట్ చేసుకుంటే ఎంతమందికి కావాలో అంతమందికి చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది జావా. నేను చాలా ఎంజాయ్ చేస్తాను జావా అంటే, నాకు చాలా ఇష్టము. మీరు కూడా ఈసారి ట్రై